ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా వంగవీటి రాధాకృష్ణను స్వయంగా తన నివాసానికి పిలిపించుకుని ప్రత్యేకంగా సమావేశమవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. గత ఎన్నికల్లో కూటమి విజయం కోసం రాధా చేసిన నిస్వార్థ కృషిని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రత్యేకంగా కొనియాడారు. వంగవీటి కుటుంబ గౌరవాన్ని కాపాడడం మా బాధ్యత అని భరోసా ఇస్తూ రాధాకు త్వరలోనే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ వంటి కీలక బాధ్యతలు అప్పగిస్తామని, భవిష్యత్తులో ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకుని అసెంబ్లీకి పంపే బాధ్యత తనదని ముఖ్యమంత్రి గట్టి హామీ ఇచ్చారు. చంద్రబాబు స్వయంగా చొరవ తీసుకుని అభయం ఇవ్వడంతో రాధా టీడీపీలో చేరిన నాటి నుండి సముచిత స్థానం దక్కలేదని ఆందోళనలో ఉన్న ఆయన అనుచరుల్లో ఇప్పుడు కొత్త ఉత్సాహం నెలకొంది. మరోవైపు గత జగన్ హయాంలో రంగా కుటుంబానికి జరిగిన అవమానాలు అన్నీ ఇన్ని కావు. రంగా హత్యలో ఆరోపణలు ఎదుర్కొన్న దేవినేని నెహ్రూ ఫ్యామిలీకి జగన్ అండగా నిలవడమే కాకుండా హైదరాబాదులో సుమారు 1000 కోట్ల రూపాయల విలువైన భూములను వారికి కట్టబెట్టి ఆర్థికంగా కొమ్ము కాశారు. అంతేకాకుండా రాధా రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడానికి ఆయన సోదరి డాక్టర్ వంగవీటి ఆశాలతను రాజకీయ తెరపైకి తెచ్చి వంగవీటి వారసత్వాన్ని చీల్చాలని జగన్ నీచమైన కుట్రలు పన్నారు. ఇటీవల ఆమె వైసీపీలో చేరడం వెనుక వంగవీటి అభిమానులను గందరగోళానికి గురి చేయాలనే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు వంగవీటి నరేంద్రను కూడా రంగంలోకి దించి కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య చిచ్చుబెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తుండడంపై కాపు సామాజిక వర్గంలో జగన్ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మొత్తానికి రంగాను చంపిన వారికి వేల కోట్ల లబ్ధి చేకూర్చి ఆ కుటుంబంలోనే చీలికలు తేవాలని చూసిన జగన్ ఒకవైపు ఉంటే, రంగా వారసుడికి అండగా నిలిచి రాజకీయ భరోసా కల్పిస్తున్న చంద్రబాబు మరోవైపు నిలిచారు. జగన్ పన్నిన కుట్రలన్నీ పటాపంచలు చేస్తూ చంద్రబాబు ఇచ్చిన హామీతో వంగవీటి అభిమానులకు పెద్ద ఊరట లభించింది. త్వరలోనే రాధా ఒక కీలక పదవిలో మెరవబోతున్నారనే వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.